ఎత్తుంటే ఏమవుతుంది ఆయన? నువ్వు గింతే ఉన్నావు కదా. ఆయన ఆ మాట మాట్లాడింది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడచ్చు. అది ఒక విద్యార్థులను కూడా మాట్లాడాల్సిన మాటలేనా? దీనికి సోయి వస్తలేదు. 30 నెలలు అయిపోయినా కూడా ఎన్నిసార్లు అన్నా కూడా గదే అవుతుంది. కానీ కంపల్సరీ బుద్ధి చెప్తారు ఇక రాబోయే రోజులలో. ఆయనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయన ప్రేమించే వాళ్ళు కావచ్చు, మీ మీద దాడి చేసినా చేస్తారు ఇక ఇంకొకసారి ఆయన బాడీ షేమ్ గురించి మాట్లాడితే. నీ హోదా నువ్వే మైమర్చి మాట్లాడుతున్నావు. హెచ్చరిస్తా ఉన్నాం ఇది మేము. ఆయన అభిమానులు హెచ్చరిస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం. విమర్శించి నువ్వు కూడా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు. ఆయన అడిగిన దానికి ప్రశ్న సమాధానం చెప్పు. 2000 కోట్ల రూపాయలు టెండర్లు అయినాయని మీ మంత్రులేమో 685 కోట్లు అయింది టెండర్లు అయినాయని చెప్పేసి ఎంత అయిందో కూడా మీకు వెళ్తారని మీ మంత్రులకు అని చెప్పేసి విమర్శించాడు. వాస్తవం కాదు. నువ్వు 2000 కోట్ల టెండర్లు పిలిచింది 2000 కోట్లు కిట్ల కోసం, యూనిఫామ్ల కోసం. మరి ఇప్పటివరకు యూనిఫామ్లు ఎందుకు ఇవ్వలే? స్కూల్ ప్రారంభమైనాయి కదా. మొన్న టెండర్ చేస్తారు. ఎప్పుడు కుట్టాలి, ఎప్పుడు ఇవ్వాలి అంటే నువ్వేమన్నా సభలో జూలై వరకు ఇస్తాడు, జూలై 31 వరకు. అంటే నీ యొక్క విద్యాశాఖ నువ్వే కదా మంత్రి ఉన్నావు. అంటే నీకు అట్లా నడుస్తున్నాడు, నీ ఆర్గనైజేషన్ అట్లా నడుస్తుంది, నీ మంత్రిత్వ శాఖలో అది నడుస్తున్నారు. ఇన్ టైంలో 12వ తారీఖు ఓపెన్ అవుతుందని తెలుసు స్కూళ్ళు. మరి 12వ తారీఖు వరకు ఇవ్వాలి కదా. గవి ప్రశ్నిస్తే నువ్వు బాడీ షేమింగ్ మాట్లాడతావా? అది చెప్పే సమానం శాతం అయితే ఏమని ఇంతకుముందు మా అన్నట్టుగా 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అన్న మాట్లాడే దరిద్రులు ఎవరు? దుర్మార్గులు ఎవరు? ప్రజలకు చెడు ప్రచారం చేసిన దుర్మార్గులు. నువ్వే ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక 98,000 కోట్లైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన దరిద్రులు ఎవరు? మీరు కదా. ఇలా బరాబర్ దాని మీద మాట్లాడు, డిబేట్ చేయి, సవాల్ అయ్యి మాట్లాడు. మేము చెప్తాం, దానికి సమాధానం చెప్తాం మా నాయకులు. అది సమాధానం చెప్పే చేతగాక ఇంకొకసారి బాడీ షేమ్ గురించి మాట్లాడితే మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయి. స్కూటీలు కొనిస్తాను విద్యార్థులకు. ఎందుకు కొనిస్తున్నావు స్కూటీలు? స్కాలర్షిప్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్ దొరకలే, ఒక ఇస్తలేవు కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో. తల్లడిస్తా ఉన్నారు బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పైసల్లో చదువుకోలేక, సర్టిఫికెట్ ఇవ్వలేక వాళ్ళకు ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు పోయి. కాలేజీ యజమాన్యమేమో సర్టిఫికెట్ ఇవ్వదు. దేవుడు అనుకుంటే ఇంటికన్నా ఆస్తులు అమ్ముకొని పోయి సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ పైసల్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సోయలేదా నీకు? విద్యాశాఖ మంత్రి నువ్వు ఇవ్వ వాళ్ళకు ఎందుకు మాట ఇచ్చారు? రంగారెడ్డి జిల్లాలో స్కూల్ ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని మొత్తం చాలా ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నట్టుగా, అదే రకంగా మధ్యలో ఒక విద్యార్థులకు ఏం బోధించాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం చెప్పాలన్న కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం చాలా శోచనీయం. నిన్న అక్కడ రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కూల్ ప్రారంభోత్సవ సభలో హరీష్ రావు గారి పైన వారిని బాడీ షేమింగ్ చేస్తూ, వారి ఎత్తు గురించి మాట్లాడుతూ ఆ రకమైన వ్యాఖ్యలు విద్యార్థుల సమక్షంలో, చిన్నపిల్లల సమక్షంలో చేయడాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు దిగజారుడుతనానికి అంగిలాగేస్తే ఆయన రేవంత్ రెడ్డి అవుతాడు, అట్లుంటుంది. అంటే దిగజారుడుతనాన్ని కూడా ఇంకా లోతుల్లోకి తీసుకుపోయిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి మేము సిగ్గుపడుతున్నాం. అసలు మీరు నిన్న స్కూల్ ప్రారంభోత్సవానికి పోయినారు, సంతోషం. ఒక విద్యారంగానికి సంబంధించిన ఒక కొత్త విషయం, ఒక కొత్త పాఠశాల, ఇన్స్టిట్యూట్ వస్తే ఈ రాష్ట్ర ప్రజలుగా అందరూ సంతోషపడతారు. కానీ మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదే రకంగా ముఖ్యమంత్రి గారిని మేమేమంటామంటే, మీరు మీ మేనిఫెస్టోలో భాగంగా 420 హామీలో భాగంగా విద్యారంగానికి సంబంధించిన ఇవన్నీ హామీలు ఇచ్చింది. మీరు ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు అన్నారు, మరి అది అమలైందా? అదే రకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరి విద్యాజ్యోతుల పథకం అని చెప్పింది. వాళ్ళు ఎవరైనా 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 50,000,
పిహెచ్డి అయిపోతే 5 లక్షలు ఇస్తా అన్నారు. మరి ఇచ్చిండ్రా ముఖ్యమంత్రి గారు? మరి ఇప్పుడు స్టార్టింగ్లోనే ప్రశ్నిస్తేనేమో హరీష్ రావు గారిని మమ్మల్ని ఏ పని చేయట్లేదు. ఇప్పుడు మీది సగం పరిపాలన టైం అయిపోయింది. 60 నెలల మీ పరిపాలన కాలంలో మీరు చాలా అసమర్థంగా 30 నెలల కాలాన్ని ఆల్రెడీ గడిపేసిండ్రు. మరి మీరు విద్యారంగానికి ఇచ్చిన ఈ మాటల విషయం మరి ఎవరు జిమ్మేదారు చెప్తారు? ఇవన్నీ మీరు గ్యారంటీ కార్డులు అని చెప్పి మేము ప్రజాపాలన ఇందిరమ్మ పాలనలో ఈ విద్యారంగానికి ఇవన్నీ ఇస్తామని చెప్పి విద్యా భరోసా కార్డులు, ఇది అదే రకంగా విద్యా జ్యోతుల పథకం, ఇట్లా మీరేం చెప్పిండ్రు? అదే రకంగా మీరు మిడ్ డే మీల్స్లో పనిచేస్తున్నటువంటి ఆ కార్మికులకు 10,000 రూపాయల వేతనం పెంచుతా అన్నారు. మరి పెంచిండ్రా? అదే రకంగా మీరు ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తా అన్నారు. చేసిండ్రా? పాత మూతబడ్డ స్కూళ్ళన్నీ తెరిపిస్తా అన్నారు. మరి తెరిపించిండ్రా? అదే రకంగా ప్రతి మండలానికి ఒక పబ్లిక్ స్కూలు, ప్రతి గ్రామానికి పబ్లిక్ స్కూలు, ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్ స్కూల్ను తెస్తామన్నారు. మరి తెచ్చిండ్రా? మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ అన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్. మరి ప్రతి నియోజకవర్గానికి వచ్చిందా? కనీసం జిల్లాకు ఒకటన్నా వచ్చిందా? మరి ఈ విషయం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విద్యారంగానికి సంబంధించిన విషయం పట్ల మరి ప్రజలకు తెలియాల్సిందిగా కూడా మేము చెప్తున్నాం.